మంచి మంచి పదార్థాలు తినమని దేవుడు చెప్పాడు. కొన్ని పదార్థాలన్నీ కూడా మనం స్వతహాగా కోరుకుని ఏమంటే దేవుడు చెప్పినవి తినకుండా మన సొంత ఆలోచనలో తిన్నటువంటి వాటి వల్లే అనారోగ్యం. కానీ దేవుడు చెప్పింది తిన్నది ప్రతిదీ కూడా ఆరోగ్యమే. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? రొట్టెలు తినమన్నాడు, గోధుమలు తినమన్నాడు, తేనె తినమన్నాడు, ఏమండి గుడ్లు తినమన్నాడు, ఆకుకూరలు తినమన్నాడు. ఇవన్నీ కూడా బైబిల్లో పెట్టాడు కదా. పానీపూరి తినమని చెప్పాడు, బైబిల్ పెట్టలేదు కదా అది. ఇంకా అనేకమైన ఉన్నాయి ఏమండి. మరి ఈ అనేకమైన అన్నీ కూడా తినడం వల్ల ఏమవుతుందంటే బలహీనత అనేటువంటిది వస్తుంది. అది ఎక్కడ పడుతుంది? శరీరం మీద పడుతుంది. కనుక ఆయనిచ్చే ఆహారము ఎలా ఉంటుందంటే స్వస్థపరుస్తుంది, బలమనిస్తుంది, ఏమండి శక్తినిస్తుంది, నీ కోరిక తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. నీ కోరిక ఎలా ఉంటుందట? తృప్తిగా. నిజమే, నేను ఈరోజు పొందుకున్నాను, ప్రభువు నాకు ఇచ్చాడు. ఈ సంవత్సరంలో దేవుడు నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా నాకు ఇచ్చి ఆహారంలో కానీ ఆర్థికంగా కానీ దేవుడు నన్ను తృప్తిపరిచాడు అనే తృప్తి మానవ జీవితమైన మనస్సులకైన మనకు ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్తా ఉండాలి. ఏమండి, ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నీ ప్రాణమును కాపాడుతూ ఉన్నాడు. నువ్వైనా కొనుక్కుతావేమో కానీ ఇజ్రాయేలు దేవుడు కొనుక్కుడు, నిద్రపోడు. అంటే మన మీద అంత గొప్ప ప్రేమ ఉంది ఆయనకి, అంత గొప్ప ప్రేమ ఉంది. కనుక మనల్ని తృప్తిపరచడానికి, మన కోరికలు తృప్తిపరచడానికి దేవుడు ఎంతగానో పరితపిస్తూ ఉంటాడు. దేవుని ప్రియమైన బిడ్డలు చూడండి, మనము ఉన్నదాంతో సరిపెట్టుకునే వారంగా ఉన్నామా, లేని దాని కొరకు ప్రయాసపడిపోతూ, లేకపోతే ప్రభువా నా జీవితంలో ఇంకా అనుకుని జరగలేదయ్యా అనేటువంటిది ఒకవేళ అట్టి స్థితిగాని ఒకవేళ మనం కలిగి ఉంటే 144వ కీర్తన 15వ వచనంలో ఒక చక్కని మాట, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు. ఏంటి? ఉన్నదానితో తృప్తి పడేటువంటి మనుషులు ధన్యులు. తగినటువంటి దాన్ని బట్టి సామర్థ్యము లేని దానికోసం ఆశపడకుండా దేవుడిచ్చినటువంటి దాన్ని బట్టి తృప్తిపరచబడి దేవునికి స్తోత్రము చెల్లించుట దేవుడి యొక్క మహా కృప. కనుక దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలమైనటువంటి మనము ఇట్టి ధన్యత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ధన్యత్వంలో మనము ఏర్పాటు చేసుకున్నవి కొన్ని అయితే, మన అలా ఆలోచన చొప్పున పడిపోతున్నటువంటి కొన్ని అయితే, మనము అనేకమైన విషయాల్లో దేవుని యొక్క విశ్వాసంలో కూడా జారిపోతూ, ప్రభు నాకు అది నువ్వు చేయలేదు నాయన, ఈ సంవత్సరం నేను అనుకున్నాను ప్రభు, నేను అది పొందుకోలేకపోయాను ప్రభు అని ఒకవేళ దేవుని నిందిస్తే అది తప్పు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది కదా. ఆయన ప్రాణము జీవితకాలం అంతా కూడా మనం ఎవరికి రుణపడి ఉండాలో తెలుసండి? దేవునికి రుణపడి ఉండాలండి. హల్లెలూయా. 146వ కీర్తన మొదలు, నా ప్రాణమా యెహోవాని స్తుతింపుము. చూసారా, ఎవరు స్తుతించాలంట? యెహోవాని స్తుతించాలి. నా జీవితకాలం అంతయు నేను యెహోవాని. నువ్వు స్తుతించంతే. దేవుని స్తుతించు, దేవుని గణపరచు, దేవుని మహిమపరచు. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించడం మానివేయకూడదు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతిస్తే దేవుడిని స్తుతిస్తున్నామన్న సంగతి దేవుడికి తెలుస్తుంది. ఆయన బిడ్డగా ఉన్నామన్న సంగతి దేవుడికి తెలుస్తుంది. కనుక నీ నోటిలో నుంచి స్తుతి అనేటువంటిది ఎప్పుడు కూడా పోకూడదు. స్తుతి అనేటువంటిది జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి స్తుతిని చెల్లిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఆ స్తుతి అనేటువంటిది ఎలాగ మన జీవితంలో చెల్లించాలంటే దేవుని బిడ్డరా, ప్రతి విషయంలో కూడా, వంటగదిలో ఉన్నా, బెడ్రూమ్లో ఉన్నా, నీ పరిస్థితి ఏదైనా, కష్టకాలంలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ఇరుకులో ఉన్నా, శ్రమలో ఉన్నా, మంచం మీద ఉన్నా కూడా దేవునికి నువ్వు స్తుతి అర్పణ చెల్లించాలి. దేవునికి స్తుతి అర్పణ చెల్లించడం ద్వారాగా దేవుడు నీ కోరికేంటో తీర్చడానికైనా ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక చూడండి, యెహోవా తన మార్గములన్నిటిలో